కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చాడు ప్రియుడు. కేరళకు చెందినటువంటి సుభాష్తో దర్శితకి వివాహం జరిగింది. అయితే దుబాయ్లో అటు దర్శిత భర్త సుభాష్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పెళ్లి కంటే ముందే దర్శితకి మరో వ్యక్తితో ప్రేమ వ్యవహారం కొనసాగింది. ఆ వ్యక్తి పేరు సిద్ధరాజు. అయితే 2 రోజుల క్రితం కూతురుతో కలిసి పుట్టింటికి వెళ్ళింది దర్శిత. అయితే భర్త ఏమో దుబాయ్లో డ్రైవర్గా పనిచేస్తుండగా ఈ సదరు మహిళ దర్శిత అటు అత్తవారి ఇంట్లోనే ఉంటుంది. అయితే తనకు పుట్టినటువంటి కూతురుతో కలిసి అటు పుట్టింటికి వెళ్ళింది దర్శిత. ఇక దర్శిత వెళ్ళిన తర్వాత అత్తింట్లో ఒక దొంగతనం జరిగిందట. విచారణ నేపథ్యంలో దర్శితను పిలిచారు పోలీసులు. ఆ లోపే ప్రియుడి చేతిలో చాలా దారుణాతి దారుణంగా హత్యకు గురైంది దర్శిత. మొబైల్ ఫోన్ పేలినట్టుగా నాటకం ఆడాడు సిద్ధరాజు. కానీ నోట్లో బాంబు పెట్టి పేల్చాడట. ఎంత దుర్మార్గుడు, ఎంత కీచకుడు, ఎంత నరహంతకుడు అని అంటే ఆ సదరు మహిళ నోట్లో బాంబు పెట్టి పేల్చడం ఏంటి? ఆ మహిళ నోట్లో బాంబు పెట్టి పేల్చారంటే ఆ మహిళ ఎంతలా ఛిద్రమై ఉంటుంది. ఆ మహిళ యొక్క పరిస్థితి ఏంటో అర్థం చేసుకుంటేనే, కొంత తలుచుకుంటేనే ఇబ్బందికరంగా కూడా ఉంది. ఇక్కడ కనిపించిన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆ దుర్మార్గుడే సిద్ధరాజు. పెళ్లి కంటే ముందు ప్రేమ వ్యవహారం ఉందట. సో ఈ అంశం వచ్చింది కాబట్టి చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఈ మధ్య కాలంలో ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. దయచేసి అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానీ ఎవరైనా కూడా మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఈ పెళ్లి కంటే ముందు నానా రభస రచ్చ ఏదున్నా కూడా కనీసం తల్లిదండ్రుల్ని ఒప్పించుకొని పెళ్ళైన తర్వాత మానుకోండి. పెళ్ళైన తర్వాత ఒక దారికి రండి. మిమ్మల్ని కట్టుకున్న భార్య కోసం భర్త, భర్త కోసం భార్య బతకాలి. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే చాలా దారుణం. ఎందుకంటే జరిగేటువంటి సంఘటనలు మొత్తం ఆడవాళ్ళకి సంబంధించినవి కాబట్టి చెప్తూ ఉన్నా. పెళ్లి కంటే ముందు ఒకరితో ప్రేమ వ్యవహారం కొనసాగించి ఆ తర్వాత పాపం తెలిసిన ఒక అమాయకుడిని పెళ్లి చేసుకొని, వాడు అమాయకుడు ఏం కాదు, బట్ ఒక రకంగా చెప్పాలంటే మీకు ప్రేమ వ్యవహారం ఉందనే విషయం తెలియదు కాబట్టి అమాయకుడే. ఆ అమాయకుడిని పెళ్లి చేసుకొని మళ్ళీ ఆ ప్రియుడితో కలిసి ఎప్పుడు చంపేద్దామా, ఎలా చంపేద్దామా, కత్తులు వాడదామా, గుడ్డలు వాడదామా, డ్రమ్ములు వాడదామా, ఫ్రిడ్జులు వాడదామా, చంపి ముక్కలు చేసి మూసీలో వేద్దామా, మంజీరాలో వేద్దామా, ఈ ఆలోచనలా, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలా. దయచేసి మీకు పెళ్లి కంటే ముందు ఏం కథలున్నా కథలు మొత్తం తర్వాత బంద్ చేసుకోండి. లేదు కాదు కూడదు అనుకుంటే ఇటువంటి సంఘటనలే జరిగే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ప్రియుడు కూడా పెళ్ళి అయిపోయింది కదా, ఇక నాకెందుకులే, హాయిగా మంచిగా భర్తతో గడుపుతోంది, లేకుంటే పిల్లలు ఉన్నారు, అత్తమ్మ ఇంట్లో చాలా చక్కగానే ఉందని చెప్పి వదిలేయకుండా ఆ అమ్మాయిని మళ్ళీ, ఆ అమ్మాయిన కనీసం మరి అబ్బాయికి ఎలా దొరికిందో అర్థం కాలేదు. ఆ అబ్బాయికి ఎలా దొరికిందో తెలియదు కానీ ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకువెళ్ళి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేశారట. కానీ దాన్ని మొబైల్ ఫోన్ పేలినట్టుగా నాటకం ఆడారట సదరు యువకుడు సిద్ధరాజు. సో ప్రస్తుతానికి ఈ అంశం కొంత ఆందోళన గురి చేస్తోంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో సుభాష్ అనేటువంటి ఆ యువకుడితో దర్శితకి వివాహమైంది. వారిద్దరి యొక్క దాంపత్య జీవితానికి గుర్తుగా ఒక కూతురు కూడా ఉంది. సో అదంతా పక్కన పెట్టి సుభాష్ ఏమో దుబాయ్ డ్రైవర్గా చేస్తూ ఉండగా బహుశా ఈ మహిళ మళ్ళీ తన ప్రియుడైనటువంటి సిద్ధరాజుతో కాంటాక్ట్లకు వెళ్ళి ఉంటుంది. సో అత్తగారింటి నుంచి తన కూతురుతో సహా అటు తల్లిగారింటికి వెళ్ళింది. తల్లిగారింటికి వెళ్ళిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. నోట్లో బాంబు పెట్టి పేల్చాడట ప్రియుడు. అంతకంటే ముందు ఇటు అత్తివారింట్లో ఒక దొంగతనం జరిగితే విచారణలో భాగంగా తనని విచారించిన కూడా తెలుస్తోంది. సో ఏదేమైనా పెళ్లికి ముందే సిద్ధరాజుతో ఉన్న పరిచయం కాస్త ఇప్పుడు తన ప్రాణాల వరకు తీసుకొచ్చింది. తన ప్రాణాలు కోల్పోయే వరకు పరిస్థితి దారితీసింది. దర్శిత వెళ్ళిన తర్వాత అత్తవారింట్లో దొంగతనం చోటు చేసుకుందట. అయితే విచారణలో దర్శితను పిలిచారు పోలీసులు. ఆ లోపే ప్రియుడి చేతిలో హత్య గురి. అంటే ఆ దర్శితనే అక్కడే దొంగతనం చేసి అటు భర్తను వదిలేసి భర్త దుబాయ్లో ఉంటున్నాడు. వాడు వచ్చేది లేదు, పోయి చచ్చేది లేదు. ఇందుకే బహుశా మళ్ళీ ప్రియుడు కావాలనుకుందో ఏమో కానీ ప్రియుడితో వెళ్ళడం కోసం అత్తవారింట్లో దొంగతనానికి కూడా పాల్పడి ఉంటుంది. సో ఆ దొంగతనానికి సంబంధించి నేరారోపణ, లేకపోతే అక్కడ దొంగతనానికి సంబంధించినటువంటి ఆ తప్పుడు ఆ ఆరోపణ పైన ఇంకా పూర్తిగా విచారణ పూర్తవక మునిపే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. బహుశా ఇద్దరు కలిసి వాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నారు, ఇద్దరు కలిసి జీవించాలనుకున్నారు. అందుకే అక్కడ దొంగతనానికి పాల్పడి ఉంటుంది. సో అంతలోనే ప్రియుడి చేతిలో దుర్మరణం పాలైంది. నోట్లో బాంబు పెట్టి పేల్చడంతో శరీర భాగాలు మొత్తం కూడా ఛిద్రమైపోయాయి. ప్రస్తుతం ఈ ఘటన కొంత కలవరపాటు గురి చేస్తోంది. నేను చెప్పే వార్త మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేయొచ్చు, కానీ మిమ్మల్ని కలవరపాటు గురి చేసే అంశం ఆ ఉద్దేశం ఆర్టీవీకి లేదు. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ మీకు చెప్తోంది. సో ప్రస్తుతానికి
తన భర్తను కాదని ప్రియుడు మోజులో పడిపోయినటువంటి ఆ సదరు మహిళ ప్రియుడి దగ్గరికి వెళ్లేందుకు అత్తగారింట్లో దొంగతనానికి పాల్పడి అక్కడి నుంచి ప్రియుడితో కలిసి వెళ్లేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో ప్రియుడు ఉన్నది కాస్త ఉటకాయించి ఆ బంగారాన్ని లేకపోతే పట్టుకొచ్చిందని మొత్తం తీసుకెళ్లి ఆ అమ్మాయి నోట్లో బాంబు పెట్టి పేల్చేశారట.